అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి కథ అసలు మందు. సెల్ ఫోన్ అదే పనిగా మోగడంతో మెలకువ వచ్చింది నాకు. పగలనక రాత్రనక వేలాపాలా లేకుండా ఫోన్లు రావడం, నేను మాట్లాడడం ఒక సైకియాట్రిస్టుగా నాకు కొత్త కాకపోయినా ఆ సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు రాజా ఫోన్ చేయడం నన్ను ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే రాజా ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి 9-10 గంటలకు ఫోన్ చేస్తాడు. టైం చూస్తే ఉదయం 5:30 గంటలైంది. హలో రాజా, ఏమిటి విశేషం? ఇంత ఉదయమే ఫోన్ అని అడిగాను నేను. ఒరే ప్రసాద్, నువ్వు అర్జెంటుగా మా ఊరు రావాలిరా అన్నాడు రాజా. అతని కంఠంలో ఆదుర్ద స్పష్టంగా ధ్వనించింది. విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఒరే, నేను ఎంత సైకియాట్రిస్ట్ని అయినా ఇలాంటి ఉరుములు లేని పిడుగులు లాంటి మాటలను అర్థం చేసుకునే శక్తి లేదురా నాకు అన్నాను నేను నవ్వుతూ. మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదురా, నిద్ర పట్టడం లేదు అన్నాడు రాజా ఆందోళనగా. ఓరిని, దానికి ఇంత పొద్దున్నే ఆదుర్దగా ఫోన్ చేయవలసిన అవసరమేముంది? అదీ కాక మీ ఊరికి దగ్గరలోనే ఉన్న విశాఖపట్నంలో బోలెడు మంది స్పెషలిస్టులు ఉన్నారు. అయినా పెద్దావిడికి ఏదో నిద్ర పట్టడం లేదన్న మాత్రాన సైకియాట్రిస్టు అవసరం లేదురా. ఎనీ గుడ్ జనరల్ ఫిజిషియన్కు ఉడ్డు. అలా కాదురా, అమ్మకి చిన్నప్పటి నుండి నువ్వు అలవాటు, నేను ఎంతో, నువ్వు కూడా అంతే. ఆవిడకి నిన్ను ఒకసారి చూస్తే ఆవిడ సంతోషిస్తుంది. అది సరే, ఇంతకీ ఎవరికన్నా మంచి డాక్టర్కి చూపించావా? నా సందేహం వెలిబుచ్చాను. తిరగని ఆసుపత్రి లేదు, చేయించని టెస్ట్ లేదురా. ఏమిటో ఆవిడ ఆరోగ్యం కుదుటపడటం లేదు. నేను ఎంత అపురూపంగా ఆవిడను చూసుకుంటానో నీకు తెలుసు కదా. రాజా మాటల్లో నిరాశ నిస్పృహ ధ్వనించాయి. అవును, నువ్వు చాలా బాగా చూసుకుంటావురా, అందులో సందేహం లేదు. నాకు రావడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ నా మాటలను మధ్యలోనే తుంచేశాడు రాజా. నాకు తెలుసురా, నువ్వు ముంబై నుంచి రావటం కష్టము, అది బిజీ ప్రాక్టీస్ వదులుకొని. కానీ ప్లీజ్ ఒకసారి రారా మా అమ్మ కోసము. అది కాదురా రాజా, నాకు రావటానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ సండే మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి వచ్చేస్తా. థ్యాంక్ యూ అన్నాడు రాజా. నోరు ముయ్యరా. థ్యాంక్స్ అట, థ్యాంక్స్. అమ్మని ఒకసారి చూడడం నాకు సంతోషమే అన్నాడు. సరేరా ప్రసాద్, నేను కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేస్తా. అక్కడ నుంచి మా ఊరు వెళ్ళే వరకు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళవచ్చు అన్నాడు రాజా సంతోషంగా. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాను. రాజా నేను బాల్య స్నేహితులం. రాజా తల్లిదండ్రులు నాకు బాగా పరిచయం. రాజా తల్లి సరస్వతమ్మ నన్ను కూడా ఒక కొడుకులా భావించేది. రాజా తండ్రి మేమిద్దరం హై స్కూల్లో చదువుతుండగానే హఠాత్తుగా పోయారు. ఆ తరువాత తల్లి తండ్రి తనే అయి పెంచింది సరస్వతమ్మ రాజాను. నేను మంచి మార్కులతో పాస్ అవుతుంటే రాజా మాత్రం చదువుపై అంత శ్రద్ధ చూపించేవాడు కాదు. కాలక్రమంలో రాజా వాళ్ళ ఊరు దగ్గరలోనే ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడిపోయాడు. నేను సైకియాట్రిస్ట్గా ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించాను. ఆ రోజు నేను పుట్టి పెరిగిన ఊరు వెడుతున్నానన్న భావన నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఆప్యాయంగా ఏరా అని పిలిచే స్నేహితుణ్ణి కలుసుకుంటాననే భావన ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసింది. విమానంలో వెడుతుంటే నా మస్తిష్కంలో ఆలోచనలు ముసురుకున్నాయి. నాకు చిన్నతనంలోనే తల్లి తండ్రి కరువయ్యారు. మా మేనమామ రాజా వాళ్ళింటికి ఎదురుగా ఉండేవాడు. మేనమామకు నేనంటే ప్రేమ ఉన్నా ఆయన భార్యకు నేనంటే అంత ఇష్టం ఉండేది కాదు. రాజా తల్లి అయిన సరస్వతమ్మ నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేది. నాకు తల్లి లేని లోటును లేకుండా చూసుకునేది. నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఎక్కువ భాగం రాజా వాళ్ళ ఇంట్లోనే గడిపేవాడిని. నేను అప్పుడప్పుడు ఆ ఇంట్లోనే టిఫిను భోజనాలు చేయడం. ఈ రాసులన్నీ నువ్వు మింగుతావని వండాన్రా, ఇప్పుడు కుక్కలికి పొయ్యాలి అని మా మేనమామ భార్య చేత తిట్టు తినడం కూడా కద్దు. పేదవాడి కోపం పెదవికి చేటు అని తెలుసుకొని నోరు మూసుకు ఉండిపోయేవాడిని. అలాంటి సందర్భాలలో నాకు సరస్వతమ్మ తల్లిలో ఓదార్పు ప్రేమ అందించేది. కానీ అదేమి చిత్రమో కానీ అప్పుడు తల్లి లేని లోటు మరీ ఎక్కువ అనిపించేది నాకు. ఎన్నో చిన్ననాటి సంఘటనలు నా కళ్ళ ముందు సినిమా రీలలాగా తిరగసాగాయి. నేను మెడిసిన్లో చేరడం,
కాలక్రమంలో ముంబైలో సైకియాట్రిస్టుగా స్థిరపడడం జరిగాయి. ఆలోచనల పరంపలోంచి నిద్రాదేవి తన ఒడిలోకి తీసుకుంది నన్ను. విమానం విశాఖపట్నంలో దిగడానికి సిద్ధంగా ఉందని, సీటు బెల్ట్ బిగించుకోవాలని మృదువుగా చెప్పిన ఎయిర్ హోస్టెస్ మాటలు నాకు మెలకువ తెప్పించాయి. రాజా కారు తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చాడు. ఇద్దరం కారులో వాళ్ళ ఊరు వెడుతూ ఎన్నో విషయాలు చెప్పుకున్నాము, ఊసులు ఆడుకున్నాము. తెలియకుండానే ఊరి పెలుమేరలు వచ్చేశాయి. నేను పెరిగి పెద్దయిన ఊరికి, ప్రస్తుతం నేను చూస్తున్న ఊరికి పోలికే లేదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఊళ్ళు ఏడాది తిరిగేసరికి గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నాయి. సరస్వతమ్మ నన్ను చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ప్రేమకి, ఆప్యాయతకి నా కనుకొలుకలలో నీరు చేరింది. సరస్వతమ్మని నేను ఒక వైద్యునిగానే కాక ఒక ఆప్యాయత గల మనిషిగా అన్ని విధాలా పరీక్షించాను. అన్ని టెస్టులు చేయించాను. ఎందులోనూ పెద్దగా తేడా లేదు. ఏదో ఆవిడకు వయసుకు తగ్గ సహజమైన చిన్న చిన్న వైవిధ్యాలు కనిపించాయి. ఏది ఏమైనా 2 రోజులుండి వెడదామని నిశ్చయించాను. నా అంతరాత్మ ప్రాక్టీస్ పోతుందని హెచ్చరించినా ముంబైలో ప్రాక్టీస్ కన్నా కన్నతల్లి లాంటి సరస్వతమ్మ ఆరోగ్యం ముఖ్యమన్న నిర్ణయానికి వచ్చాను. సరస్వతమ్మకి ప్రత్యేకమైన ఏసీ రూము కేటాయించారు. ఆవిడ ఉదయం లేవగానే పని మనిషి కాఫీ అందిస్తుంది. ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి పూజామందిరంలో పూజకు కావలసిన సామాగ్రి అంతా తయారు చేస్తుంది. పూజ అయ్యేసరికి టిఫిను, పళ్ళరసంతో ఆవిడ గదిలో సిద్ధంగా ఉంటుంది ఆ పని మనిషి. ఈ లోపలే ఏ రోజుకా రోజు శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, తలగడ గలీబులతో పక్క సిద్ధం చేస్తుంది. సరస్వతమ్మ టిఫిన్ చేయడం పూర్తయ్యేసరికల్లా ఆవిడ గదిలో వివిధ రకాల పేపర్లు, వార్తాపత్రికలు, వార మాసపత్రికలు అమర్చబడి ఉంటాయి. పని మనిషి ఏదో భక్తి సీడీ పెట్టి భక్తి గీతాలు మంద్రస్థాయిలో వినబడేలా ఏర్పాటు చేస్తుంది. సరస్వతమ్మ కాసేపు పేపర్లు, పుస్తకాలు తిరిగేసేసరికి ఆవిడ గదిలోకే భోజనం వెళ్ళిపోతుంది. పని మనిషి వడ్డించి ఆవిడ భోజనం అయ్యే వరకు అక్కడే ఉంటుంది. సరస్వతమ్మ భోజనం కాగానే ఆవిడకి ఇష్టమైన భక్తి సినిమా DVD పెట్టేసి పని మనిషి వెళ్ళిపోతుంది. సాయంకాలం మరలా పని మనిషి రాగానే ఆవిడను కారులో పురాణ కాలక్షేపం కోసం తీసుకువెడుతుంది. అప్పటికే కారు, డ్రైవరు సిద్ధంగా ఉంటాయి. రాత్రి ఇంటికి రాగానే టిఫిన్, మరలా ఆవిడ గదికే వెళ్ళిపోతుంది. టిఫిన్ చేయడం పూర్తి కాగానే సరస్వతమ్మకి ఇష్టమైన కర్ణాటక సంగీత సీడీని పెట్టేసి రాత్రికి కావలసిన మంచినీళ్ళు, పాలు వగైరాలు అమర్చి పని మనిషి వెళ్ళిపోతుంది. సరస్వతమ్మకి వేల ప్రకారం మందులు ఇవ్వడం కూడా పని మనిషి డ్యూటీయే. చూసేవారికి సరస్వతమ్మకి ఏ లోటు లేకుండా రాజా, అతని భార్య అన్నీ చూసుకుంటారనిపిస్తుంది. ఒక VVIP స్థాయిలో టైం ప్రకారం అన్నీ జరిగిపోతున్నాయి సరస్వతమ్మకు. ఉదయం 6 గంటలకే రాజా డ్యూటీకి వెళ్ళిపోతాడు. అతని భార్య కూడా ఉద్యోగస్తురాలే. 8 గంటలకల్లా ఇల్లు విడిచి వెళితే మళ్ళా ఏ రాత్రికో ఇల్లు చేరడం. ఈ లోపలే పిల్లలు కాలేజీల్లోకి వెళ్ళిపోతారు. సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లలు అదరాబదరాగా టిఫిన్ చేసేసి ట్యూషన్లకు వెళ్ళిపోతారు. రాత్రి ఆలస్యంగా వస్తారు. రాజా, అతని భార్య, పిల్లలు ఎవరి టైం ప్రకారం వాళ్ళు వచ్చి భోజనాలు చేసేసి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. నేను రాజా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు దారిలో మాట్లాడుకున్నాం కానీ తర్వాత మాట్లాడుకునే అవకాశాలు పెద్దగా కలగలేదు. ఆ రోజే నా ప్రయాణం. సరస్వతమ్మకు మందులు రాసి ఇచ్చాను. రాజా, మీ అమ్మకి అనవసరంగా చాలా మందులు వాడుతున్నారు. నేను ఒక అద్భుతమైన మందు, అది కూడా ఎటువంటి దుష్ఫలితాలు లేనిది రాసిస్తాను అన్నాను నేను. అంత మంచి మందా? ఏమిట్రా అది అని అడిగాడు రాజా ఆశ్చర్యంగా. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేదా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు రాజా మరలా. అవును, నేను ఇందాక చెప్పినట్లు చాలా మందులు తగ్గించేశాను. ఆవిడకి కావలసిన మందు, నువ్వు ఇవ్వాల్సిన మందు ఒకటి ఉంది అన్నాడు ప్రసాద్. రాసివరా బాబు, క్షణంలో మెడికల్ షాపు నుండి తెచ్చి ఇస్తాను. అది బయట దొరకదురా అన్నాను నేను. బయట దొరకదా? విశాఖ నుంచి తెప్పిస్తాను, లేదా ముంబై వచ్చి తీసుకువస్తాను అన్నాడు రాజా. నువ్వు ముంబై నుంచి తీసుకురానక్కర్లేదురా, మనసు పెట్టి తీసుకురావాలి. కాదు, మనసు పెట్టి ఇవ్వాలి. నా మాటలు అర్థం కానట్లు క్వశ్చన్ మార్కుల మొహం పెట్టాడు రాజా. ఆ మందు ఏమిటంటే, రోజు నువ్వు కనీసం అరగంట మీ అమ్మతో గడపటం, ఆమెతో మాట్లాడటం, ఆమె బాగోగులు పట్టించుకోవడం, ఆమె ఆశలను ఆవేదనలను పంచుకోవడం, ఆమె బాధలను తెలుసుకోవడం,
ఆమె కొడుకుగా నీ బాధ్యత నిర్వర్తించడం. రాజా, ఒకటి గుర్తుపెట్టుకో, మెన్ కెన్ నాట్ లివ్ ఎలోన్ బై బ్రెడ్. మీ అమ్మకి నువ్వు అందించాల్సింది అనురాగం. అదే ఆమెకు కావలసిన మందు, ఆమెకి అవసరమైన అసలు మందు. ఆవిడ ఒక జంతువు కాదు, కేజీలో ఉంచి టైంకి ఆహారం అందించటానికి. ఆవిడతో అప్పుడప్పుడు కలిసి భోజనం చేయాలి. మనుమలతో ఆవిడకి సహపంక్తి ఏర్పాటు చెయ్యి. ఏది ఏమైనా ఆవిడ టిఫిన్, భోజనం వగైరాలు డైనింగ్ టేబుల్ దగ్గరే ఆ విధంగా చేసి చూడు. వారం తిరిగేసరికి మీ అమ్మ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది, చక్కగా నిద్రపడుతుంది, నువ్వే చూస్తావు అంటూ రాజా చెయ్యి ఆప్యాయంగా నొక్కి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు డాక్టర్. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.